తెలుగువారు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో సంక్రాంతి ఒకటి. ఈ సంక్రాంతి పండుగ రోజున ఇల్లు కొత్త అల్లుళ్లతో బంధుమిత్రులతో కలకలలాడుతాయి. సంక్రాంతి విశిష్టత ఏంటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశి అందు ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరుగుతుంది కావున దీనికి మకర సంక్రాంతి అని పేరు. సంక్రాంతి ముందు రోజు వచ్చే పండుగ భోగి, తర్వాత వచ్చేది మకర సంక్రాంతి, తర్వాత వచ్చేది కనుమ. ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాలలో వేరువేరు పేర్లతో పిలుస్తుంటారు. దీని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాము. ఈ సంక్రాంతిలో సం అంటే మికిలి, క్రాంతి అంటే అభ్యుదయం, మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీన్ని సంక్రాంతిగా పెద్దలు వివరణ చెప్తుంటారు. మకరం అంటే మొసలి, అందువల్ల ఈ మకర సంక్రమణం పుణ్యదినాలలో దీని బారి నుండి తప్పించుకునేందుకు ఒకటే మార్గం. అది ఎవరికి వారు యథాశక్తి లేదు అనకుండా దాన ధర్మాలు చేయుటయే మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. సాధారణంగా డిసెంబర్ 22 తారీఖు నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలాలలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని విశ్వసిస్తారు. అందుకే మహాభారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మ పితామహుడు ఈ పర్వదినం వరకు ఎదురుచూసి ఉత్తరాయణంలో రథసప్తమి మాఘశుద్ధ సప్తమి నాడు మొదలుకొని తన పంచ ప్రాణాలను రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ చివరికి మాఘశుద్ధ ఏకాదశి నాడు 5వ ప్రాణాన్ని కూడా వదిలి మోక్షం పొందాడు. జగద్గురువు ఆదిశంకరాచార్యుడు ఈ రోజునే సన్యాసం స్వీకరించాడు. పూర్వము గోదాదేవి పూర్వ పాల్గొన నక్షత్రంలో కర్కాటక లగ్నంలో తులసి వనంలో జన్మించినది. ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుణ్ణి ఆరాధించినది. ధనుర్మాసం మొత్తం 1 నెల రోజులు నిష్ఠతో వ్రతాన్ని ఆచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంది. ఈ విధంగా మకర సంక్రాంతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు భోగి పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ఈ భోగి పండుగ సాధారణంగా జనవరి 14న జరుపుతారు. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే అంటే 3:30 నుండి 4 గంటల మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు వగైరాలను వదిలేసి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్లల్లో స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువులను ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనంగా ఉంచి ఆనందిస్తారు. ఇంకా కొంతమంది భోగి పండ్ల పేరంటాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ భోగి పండ్ల పేరంటానికి బంధువులు సమావేశమయ్యి రేగి పండ్లు, శనిగలు, పూలు, చెరుకుగడలు, కొన్ని నాణ్యాలను, కొత్త బట్టలు వేసుకొని పిల్లలపై ఆశీర్వాద సూచకంగా గుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు కుంకుమలను పెట్టడం ఆనవాయితీ. ఇప్పుడు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. 2వ రోజైన సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలను తయారు చేస్తారు. దాదాపు అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాల తాలికలు, సేమియా పాయసం, పరమన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలను చేసి కొత్త బట్టలను ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజున మనము చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వాళ్ళు. చక్కగా అలంకరించి గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరించినట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా మోకాల మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.
కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యము ఇస్తాము. హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుండి నాసిక దాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జలో గల్లుగల్లుమనగా చిందులు తొక్కుతూ చేతులో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపైన రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు కనుమ పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ఈ కనుమ పండుగ రోజున వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపటానికి జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలను కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు వడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటికి ముక్కనుమ అని అంటారు. దీనిని బొమ్మల పండుగ అని పేరు. సంక్రాంతి పండుగకు ప్రత్యేకమైనది ముగ్గులు. రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడిన చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గల్లల్లో ఇమిడించే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పుకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్యలో గడ్డిలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం. ఇక రథం ముగ్గు 3 రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు. అందరూ ఒకరికొకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొకరి ఇంటివారి ముగ్గుతో కలుపుతూ పోతుంటారు. ఇక అందమైన రంగుల ముగ్గులో పెట్టే గొబ్బెమ్మలు. పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలైన గోపికలకు సంకేతం. సంక్రాంతి రోజుల్లో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందే గొబ్బెమ్మలు అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకరణ చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇక భోగి మంటలు. 3 రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున 4 మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడనే సంకేతం. దక్షిణాయనంలో ఉండే నిద్ర బద్ధకంతో సహా దగ్నం చేయాలనే సంకేతంతో చీకటితోనే భోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలువ సామాన్లు వస్తువులు ఎండు కొమ్ములు లాంటివి భోగిమంటల్లో వేసి తగలబెడతారు. వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా భావించి తగలబెడుతుంటారు. వేసవిలో వేడిని తగలబెట్టే వాటిని గుర్తు చేయాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగుంది. ఇక భోగి పండ్లు. భోగి పండ్లు అంటే రేగు పండ్లు. ఇది సూర్యునికి ప్రీతికరమైన పండుగ. సూర్యుని రూపం రంగు పేరు కలిగిన రేగు పండ్లతో నాణ్యాలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్యభగవాన్ని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగి పండ్లను పోస్తారు. ఇక హరిదాసు. గొబ్బిలతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తల మీద మంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం. దాన్ని తల మీద పెట్టుకొని ఉండటం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని చెప్పేదానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం, తాను ఏ భోగాలకు లొంగను, కేవలం హరినామ సంకీర్తనం వచ్చే వాడినని, తనకు తమ పర భేదాలు లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాడనే సంకేతం. గంగిరెద్దులు. ముందు వెనకాల ఎత్తైన మోపురం శివలింగాకృతిని గుర్తు చేస్తూ శివునితో సహా తాను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మబద్ధమైనదని అర్థం. సంక్రాంతి పండుగ పిల్లలందరికీ చాలా ప్రత్యేకమైన పండుగ. అది ఎందువలనంటే పిల్లలందరూ ఆ రోజున పొద్దున్నుండి సాయంత్రం వరకు గాలిపటాలతో గడుపుతూనే ఉంటారు. ఇదియే భోగి, సంక్రాంతి, కనుమ యొక్క విశిష్టత. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.